గురజాల మండలము చెర్లగుడిపాడు గ్రామంలో క్రీస్తు లూథరన్ దేవాలయం చెర్లగుడిపాడు ప్యారిస్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. దైవజనులు రెవరెండ్ యేసురత్నం కృపమ్మ క్రిస్మస్ సందేశాన్ని విశ్వాసులకు వివరించారు. ఆర్ఎన్బి విశ్రాంత ఉద్యోగి పి సామేలు రచించినటువంటి క్రీస్తు పుట్టుక నాటికను సండే స్కూల్ విద్యార్థులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ని కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు ఒకరికి ఒకరు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డెలికేట్ సండే స్కూల్ టీచర్లు, సంఘ పెద్దలు, విశ్వాసులు, సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. అందుకు తోడు మొన్న దయలకు గుర్తుందిలా ఏం తలుగుతుందో ఏమో. ఒరే కాటరాజు, లేని పైన పిచ్చి పిచ్చి కావాలని చెప్పి నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకు. అసలే ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదురా. అదేంద్రా ఆకాశంలో ఎన్నుకొనివాడు ఇశ్రాయేలులలో అనేకులకు ప్రభువై ఉండును, వారి పిల్లలను ప్రభు వైపుకి త్రిప్పును. ముందే చూసుకో ఓకే సార్. నామముకు స్తోత్రము కలుగును గాక. నీ దాసురాలను నన్ను కటాక్షించును, నీ బిడ్డగా నన్ను స్వీకరించు. పవిత్రమైన నా జీవితాన్ని నాకు దయచేయు. నన్ను యోగ్యురాలుగా ఎంచుకొని నీకు ఇష్టమైన దానిగా అంగీకరించును. ఆమేన్. ఓకే పెట్టమ్మా. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అలాగా స్వామి, మరి నేను నెరవేరే దాని కలసి ఎలాగ జరిగిన? మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నిన్ను ఆవరించి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఎలాగ జరుగును స్వామి? మరియా, ఏమి నమ్మసక్యంగా లేదా? నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారునికి గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలను పడిన ఆమెకు ఇది 6వ మాసం. అలాగా స్వామి. ఆహా, దేవుని కార్యం ఎంత గొప్పది! చాలా ఆత్మానందము కలుగుచున్నది.